హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం కొండపైన ఉన్నటువంటి అనంత వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి మనం వెళ్తాం. ఆ వెళ్ళే టైంలో మనందరం కూడా ఆ వెళ్ళే దారిలో పచ్చని లొకేషన్స్ అవన్నీ కూడా చూసుకుంటూ వెళ్ళి ఆ క్షేత్రం యొక్క విశేషాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గో ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అనంత వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళే ముందు విశాఖపట్నం నుంచి ఎస్కోట్ వచ్చిన తర్వాత ఎస్కోట్ నుంచి అప్రాక్సిమేట్లీ 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఎస్కోట్ దాటిన తర్వాత కొత్తమ్మ తల్లి దేవాలయం దాటిన తర్వాత ఒక 1/2 కిలోమీటర్లో కాశీపట్నం ఉంటుంది. కాశీపట్నం నుంచి రైట్ సైడ్ మనం డైవర్షన్ తీసుకుంటే అక్కడి నుంచి మనం అనంత వెంకటేశ్వర స్వామి టెంపుల్కి మనం చేరుకోవచ్చు. ఈ చేరుకునే మార్గ మధ్యంలో అనేక రకాలైనటువంటి ప్రకృతి అందాలన్నింటినీ కూడా ఆస్వాదిస్తూ వెళ్ళొచ్చు. ఎన్నిసార్లు వచ్చినా సరే ఈ అందాలకి ఎవరు కూడా ముగ్ధులు కాకుండా ఉండలేరు. ఎన్నిసార్లు వచ్చినా సరే బోర్ ఫీల్ అవ్వకుండా చక్కగా అవన్నీ కూడా ఎంజాయ్ చేసే విధంగా పర్యావరణం మనల్ని ఆకట్టుకుంటుంది. చక్కని లొకేషన్స్, పక్షులు అరుపులు, కొండలపై నుంచి మనకి చక్కగా కొండల్ని తాకుతూ వెళ్ళే మేఘాలు చూడండి, దూరంగా మీకు కనిపిస్తున్నా. రోడ్డుకి అంటుకొని కూడా వెళ్తున్నాయి మేఘాలు. అంత చక్కగా వాటిలోంచి మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు చాలా చక్కని అనుభూతికి మనం లోనవుతాం. ఇదంతా కూడా చాలా చక్కని వాతావరణం. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఎన్నిసార్లు చూసినా సరే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే విధంగా ఉంటుంది. మనం ముందుకు వెళ్తున్నప్పుడు చక్కగా వాతావరణం చాలా కూల్గా ఉంటుంది. అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది అన్నమాట. దూరంగా మనకి స్వామివారి ఆలయం కనిపిస్తుంది చూడండి. ఆ ఆలయానికి వెళ్ళే ముందు మనం ఏమేమి ముందు మనకి తారసపడతాయో అవన్నీ కూడా చూసి ముందుకు వెళ్దాం. మొదటిగా గరుడ వాహనం స్వామివారిది. ఇది దాటుకుని మనం ముందుకు వెళ్ళినప్పుడు అక్కడ మనకి రైట్ సైడు సంకల్ప సిద్ధి వినాయక స్వామివారి విగ్రహం ఉంటుంది. దాన్ని మనం దర్శించుకొని ముందుకు వెళ్తాం. ముందుకు వెళ్ళినప్పుడు మనకి ఆలయ ప్రాంగణంలోనే మనకి మొట్టమొదటిగా శ్రీ వరాహ మూర్తి ఆ స్వామివారి విగ్రహాన్ని మనం ఫస్ట్ దర్శించుకుంటాం. ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే ముందే ఈ వరాహ స్వామిని దర్శించుకోవాలి, అది ఆనవాయితీ. ఆలయ ధ్వజస్తంభం, ఇవన్నీ కూడా శిల్పాలని చాలా చక్కగా మలిచారు. ఈ ఆలయం చుట్టూ ఉన్న శిల్పాలను కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. స్వామివారి ఆలయానికి ఇరుపక్కల ఉన్నటువంటి వాతావరణం, అక్కడే స్వామివారి ఆలయ ఆవరణలో హనుమాన్ వారు, ఆంజనేయ స్వామి విగ్రహం, ఆలయ గోపురం దగ్గర నుంచి కూడా మనం శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం వైకుంఠగిరి అని పిలుస్తారు దీన్ని. అలాగే ఈ ఆలయంలో ఉన్నటువంటి సీతారాముల వారి విగ్రహాన్ని చూడండి. అలాగే ఇవన్నీ కూడా ఆలయానికి ఇరుపక్కల చాలా చక్కగా సుందరంగా చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అలాగే ఇవన్నీ కూడా చూడండి, చాలా చక్కగా ఆ కట్టడాన్ని ఎలా మలిచారో మంచి అనుభూతి చెందొచ్చు. చూస్తున్నప్పుడు చాలా ఆనందానికి మనం లోనవుతాం.
పూర్తి ఆధ్యాత్మికమైనటువంటి భావన ఈ ఆవరణలో మనకి లభిస్తుంది. ఆ శిల్పాలన్నింటినీ కూడా చాలా చక్కగా తీర్చిదిద్దారు. అలాగే ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి స్వామివారికి ఇరుపక్కల ఉన్నటువంటి దేవతామూర్తులు, పద్మావతి అమ్మవారు, అలాగే మరో పక్క ఏం చేసి ఉన్న శ్రీ గోదాదేవి అమ్మవారు. ఇప్పుడు స్వామివారి మనం చూడబోతున్నాం. స్వామివారికి ఇరుపక్కల ఉన్నటువంటి విగ్రహాలు. ఇది మూల విరాట్ శ్రీ అనంత వెంకటేశ్వర స్వామివారు వేయించేసి ఉన్నారు. వైకుంఠగిరి. చాలా ఆనందానికి మనం లోనవుతాం. భక్తి పారవశ్యంతో ప్రతి భక్తులు కూడా మళ్ళీ మళ్ళీ దర్శించుకునేలాగా ఈ మూర్తిభవించి ఉంటారు. కాబట్టి ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనం చేసుకుంటూ వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ కష్టం అంతటిని కూడా మర్చిపోతాం. చాలా ఆనందంగా ఉంటుంది. దీని తర్వాత మరో చరిత్ర కలిగినటువంటి మరొక ఆలయాన్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. దయచేసి అది కూడా చూడండి. ఎక్కువ వీడియో లెంగ్త్ ఏం లేదు, చాలా చక్కని అనుభూతి కలుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఒక చెట్టు తోరలో శివాలయం వెలిసింది. అది దాని విశేషాలు ఏంటి, దాని పుట్టు పూర్వతలు ఏంటి, అవన్నీ కూడా అక్కడ పనిచేసే స్వామిని అడిగి తెలుసుకుందాం. ఓకే స్వామి, నమస్తే అండి. ఈ స్వామి పేరు ఏంటండి? ఉమారామలింగేశ్వర స్వామి ఆలయం. ఉమారామలింగేశ్వర ఆలయం. ఓకే, ఇది చెట్టు త్వరలో వెలిసిందండి. ఇది 500 సంవత్సరాల క్రితం. 500 సంవత్సరాల క్రితం. ఇది మా పెద్దలు చెప్పింది దేవతలు కట్టిన గుడి అంటారు. దేవతలు కట్టిన గుడి. అది దాని గురించి ఏదని చెప్పండి. దాని గురించి అంటే ఇక్కడ అన్ని నందీశ్వరుడు వెలిసిందండి. శివలింగం వెలిసింది. శివలింగం బ్రహ్మసూత్రం శివలింగం. నందీశ్వరుడు వెలిసింది. నాగేంద్రబాబు వెలిసింది. ఇటు కుమారస్వామి ఇవన్నీ వెలిసింది బొమ్మలన్నీ. మేము ఇంకా అయితే ఇక్కడ అయితే అలాగా ఈశ్వరుడు సేవ చేసి చెట్టు త్వరలో తనే వెలిసారండి. ఎవరు తెచ్చి పెట్టింది ఏం కాదు. దానికి సేవ చేసుకుని ఇక్కడ నేను ఉంటున్నాను. నా పేరు అప్పాజీ. చాలా మంది భక్తులు కార్తీక మాసంలో ఖాళీ ఉండడం చాలా మంది భక్తులు వస్తుంటారు. ఈ స్వామిని దర్శించుకోవడానికి వస్తుంటారు. హైదరాబాద్ నుంచి వస్తారండి, చోడవరం నుంచి వస్తారు, వస్తారండి. థ్యాంక్ యూ. చూడండి, చాలా పెద్ద చెట్టు, చాలా విశాలమైన చెట్టు అనమాట. ఆ చెట్టు తోరలో నుంచి యాక్చువల్గా అది స్వయంగా వెలిసిన శివలింగం. అది ఆయన చెప్పినట్టుగా వాళ్ళ పూర్వీకుల దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ చరిత్ర ఆధారంగా తను చెప్పారు. మనం ఇవన్నీ కూడా చూడండి. ఆ వేళ్ళు ఉంటాయి కదా, చెట్టు వేళ్ళు, అవన్నీ కూడా ఆ కాండం అనమాట. ఎంత పురాతనమైందో మనం అది చూస్తేనే మనకు కొంచెం అర్థం అవుతుంది. చాలా ఇలాంటి శివాలయాలని దర్శించడం అనేది మంచి పుణ్య ఫలమైనటువంటి విషయం అని చాలా మంది చెప్తారు. అది డెఫినెట్గా మనం దాన్ని మనకున్నటువంటి తీరిక సమయంలో వచ్చి దర్శించడం అనేది మంచి కార్యక్రమం. చూడండి స్వామివారిని. లోపల స్వామివారి యొక్క లింగాకారం అదంతా కూడా స్వయంభుగా వెలిసిందని చెప్పారు కదా. చాలా ప్రాచీనమైనటువంటిది ఇది. దీన్ని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు లభిస్తాయని విశ్వాసం. దేవతలు నిర్మించిన ఈ దేవాలయం అంటే ఈ శివలింగం ఎలాగైతే స్వయంభుగా వెలిసిందో దాన్ని చూసిన తర్వాత దీనికి గుడి దేవతలు సాక్షాత్తు వచ్చి నిర్మించారంట. ఆ నిర్మించిన తర్వాత ఆ గుడి పై నుంచే అది ఆ చెట్టు అంతా కూడా చుట్టూ అల్లుకొని ఆ చెట్టు మధ్యలో ఒక ఇరుక్కునే విధంగా ఉంటది అన్నమాట ఈ ఆలయం. చాలా మందికి మ్యాక్సిమం తెలియకపోవచ్చు, కొంతమందికి మాత్రమే ఇది తెలిసి ఉంటది. మేము ఈ సరౌండింగ్ లోకల్ ఏరియాలో నివసించే వాళ్ళం కాబట్టి మేము ఎప్పుడు కూడా దీన్ని తరచుగా వచ్చి మేము దర్శిస్తూ ఉంటాం. కానీ చాలా మందికి ఈ విషయం కూడా తెలీదు.
ఇది మీరు అనంత వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చినప్పుడు రిటర్న్లోనే కాశీపట్నంలో దీన్ని మీరు దర్శించుకోవడం అనేది మర్చిపోకుండా చూడండి, అది దర్శించుకోండి. చక్కని అనుభూతి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ వైబ్ విత్ విఎస్ఆర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైనటువంటి వీడియోలు, అలాగే అందరినీ అలరించే వీడియోలు అవన్నీ కూడా చక్కగా అన్ని రకాలైనటువంటి వీడియోస్ కూడా నేను మీ ముందుకు తీసుకొస్తాను. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ వ్యూవర్స్. అలాగే ఇండియాలో ఉన్నటువంటి వేరే అన్నీ కూడా పర్టికులర్గా చూపిస్తాను. అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అబ్రాడ్ కూడా నేను వెళ్ళి మిగతావన్నీ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను.